ఎర్రకోట వద్ద పేలుడు ఘటన దేశ రాజధాని వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కొన్నేళ్లుగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ నగరంలో బ్లాస్టింగ్ తీవ్ర కలకలం రేపింది. మెట్రో స్టేషన్ వద్ద కారులో బాంబు పేలిన ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 15 మంది క్షతగాత్రులను LNJP హాస్పిటల్కు తరలించారు. సోమవారం సాయంత్రం 6:52 పేలుడు ఘటన జరిగిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఘటనలో 24 మందికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పేలుడు దాటికి 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, సమీపంలోని దుకాణాల తలుపులు, కిటికీలు ఎగిరిపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో 3 గంటల పాటు I-20 కారును నిలిపి ఉంచారని వివరించారు. ఈ కారు 10న మధ్యాహ్నం 3:19 పార్కింగ్ స్థలంలోని వచ్చినట్లు గుర్తించినట్లు వివరించారు. I-20 కారు సాయంత్రం 6:45 పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరిన కాసేపటికే పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పేలుడు నేపథ్యంలో IB అధికారులు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.